నమస్తే. నేను మీ డాక్టర్ సత్యసాయి మాట్లాడుతున్నా. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ వీడియోస్ చేస్తున్నాను. మీరెవరు చూడకపోయినా, వినకపోయినా అది మాత్రం చేయడం ఆపను నేను. ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తిని కాబట్టి. మీకు బ్రెయిన్ ఉండదు, బట్ నాకు బ్రెయిన్ ఉంది కాబట్టి జనరల్‌గా చేస్తూనే ఉంటాను. మీరు చూడరు, బట్ మీరు అప్లై చేయరు. బట్ స్టిల్ నేనైతే ఆపను. ఎందుకంటే దాని వాల్యూ తెలిసినోడు కనీసం పాపం ఏదో ఒక కార్నర్‌లో ఒక మూల ఉన్నవాడన్నా బెనిఫిట్ అవుతాడు అన్న ఆశ. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో కూడా అప్పట్లో పాపం ఒక మాస్టర్ మూర్తి గారు అని ఉంటారు. ఆయన నాకు సహాయం చేయడం వల్ల ఒక్క పర్సనే నేను. బట్ మేబీ నేను ఈ స్థితిలో ఉండడానికి కూడా ఆయన చాలా దోహదపడ్డారు. రీసెంట్‌గానే చనిపోయారు ఆయన. సో అందు గురించి ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మేబీ పాపం ఒక్కడి లైఫ్ అన్నా మారుస్తుంది కదా అన్న ఉద్దేశంతోనే చేస్తాను. ఇలాంటి టెక్నికల్గా ఉన్నటువంటి వీడియోస్ జనరల్గానే ఎవరో వినరు అన్న విషయం తెలుసు నాకు. నేను ఎవడో అంటున్నాడు, సార్ మీరు ఇంత తెలివినాడు కదా, ఈ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఎవడంటాడు సార్, ఇవన్నీ మీరు ఎమోషనల్గా ఏదో అది ఇది వేరే వేరే వీడియోస్ అయితే ఇంత ఎవడంటాడు సార్ అని అన్నాడు. బట్ లేదురా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అసలు లేకుండా ఎందుకు ఉంటారని చెప్తున్నాను నేను. చాలా వీడియోస్ చేశానండి సమ్మర్ ఇంటర్న్షిప్స్ మీద. నాకు పట్టుమని 500 మంది కూడా దాన్ని చూడట్లేదు. మిగతా వీడియోలు చూస్తే 25,000, 50,000, లక్ష చూస్తారు ఏంటో మరి. బట్ ఎనీవే, ఎందుకంటే ఇవన్నీ పట్టుకుని కరెక్ట్గా చేయడం అనేది నిజంగా చాలా స్ట్రెస్, అంటే చాలా పెద్ద పని అండి యాక్చువల్గా మేము చేయాలన్నా కూడా. అంత ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఎక్కువ మందికి రీచ్ అయితే డెఫినెట్గా నేను పడే కష్టానికి, ఎందుకంటే ఫర్దర్గా నేను వీడియోస్ నేను చేయలేకపోవచ్చు కొంతకాలం అయిన తర్వాత. అట్లీస్ట్ ఉన్నంత వరకు ఇది చేస్తే పని నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను చేస్తాను. చాలామంది మెడికల్ స్టూడెంట్స్, మాకు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎక్కువగా బైపీసీలో తిడతాను కదండి. వచ్చే స్టూడెంట్స్ కూడా సార్ మేము రీసెర్చ్కి వెళ్తాం లేకపోతే మాకు మెడికల్ వాళ్ళు మా రీసెర్చ్కి వెళ్తాం అని చెప్పేసి నా మీద పడిపోతూ ఉంటారు. మరి బాబు మెడికల్ రీసెర్చ్ అనేది మీకు సంబంధించింది కాదురా, బైపీసీ వాళ్ళకి సంబంధించింది కాదురా బాబు, అదంతా ఎంపీసీ వాళ్ళు లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారు మెడికల్ మీద రీసెర్చ్. ఇంజనీరింగ్ సార్ నేను బ్రెయిన్ మీద చేస్తాను, క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తానని చెప్తారు. సరే, అలా చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో ఈ ఒక వీడియోని నేను చేయడం జరుగుతుంది. సి బ్రెయిన్ ఇంటర్న్షిప్ అండి, సిబిఆర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇంటర్న్షిప్ 2026. కోర్స్ బ్రెయిన్ రీసెర్చ్, క్యాన్సర్ రీసెర్చ్ జరగడంలో నాన్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా ఐఏఎస్సి బెంగళూరులోనే చాలా యాక్టివ్గా రీసెర్చ్ జరుగుతుందన్న విషయం చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఎంతకాలం నుంచి చెప్తున్నాను కాబట్టి నేను. ఈ పర్టికులర్ ఐఏఎస్సి బెంగళూరు ఎక్స్క్లూసివ్లీ మెంట్ ఫర్ ద రీసెర్చ్ కాబట్టి ఎక్స్క్లూసివ్గా బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే ఉంది వాళ్ళ దగ్గర. ఆ బ్రెయిన్ సెంటర్ ఫర్ ద బ్రెయిన్ రీసెర్చ్ సిబిఆర్ అని టైప్ చేసినట్లయితే ఐఏఎస్సి బెంగళూరు మీకు వస్తుందండి. ఎప్పుడైనా క్యాంపస్కి వెళ్ళినప్పుడు కావాలంటే చూడొచ్చు. అలా క్యాన్సర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కోర్స్ మెడికల్ ఎండీ కూడా 800-600 బెడెడ్ హాస్పిటల్ కూడా కడుతున్నారండి. ఆల్మోస్ట్ ఒక సింగిల్ డోనరే ఆల్మోస్ట్ 500-600 క్రోర్స్ డొనేట్ చేయడం వల్ల అది శరవేగంగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రాబ్లమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మెడికల్ పీజీ కూడా సీట్లు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇంట్రడక్షన్ అంటే టెక్నాలజీ ప్లస్ మెడికల్ కాంబినేషన్లో రీసెర్చ్ కూడా చాలా బాగా జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే బేసికల్గా టెక్నాలజీ, సైన్స్ అండ్ మెడిసిన్, నౌ ఇట్ ఈస్ యాడింగ్ మెడిసిన్. ఆ ఫ్లేవర్ మీకు ఆ కాలేజీకి వచ్చేస్తుంది మీకు. బట్ ఈ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటిది ఎవరైతే యాక్టివ్గా చేయాలనుకుంటారో వాళ్ళకి వండర్ఫుల్ ప్లేస్ భారతదేశంలోనే టాప్ 3 ప్లేసెస్లో తీసుకున్నట్లయితే ఐఏఎస్సిలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ ద బ్రెయిన్ రీసెర్చ్ సిబిఆర్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఇది ఒక ప్రదేశం, చాలా గ్రేట్ సైంటిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తారండి. ఈ పర్టికులర్ కోహరెంట్ డేటా క్యూరేషన్ అండ్ అనాలిసిస్ అని అంటారండి దీన్ని, సిబిఆర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సి బ్రెయిన్ ఇంటర్న్షిప్. దీనికి సంబంధించి ఏంటంటే బేసికల్గా డేటాని ఎక్కువగా వాళ్ళు అవైలబుల్గా ఉన్న డేటాని తీసుకుని, అలాగే సిబిఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న డేటాని తీసుకుని ఆ డేటాని ఎలా హ్యాండిలింగ్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అన్న దాని మీద చేస్తారు. ఏ ఏరియా మీద రీసెర్చ్ చేస్తారు అంటే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్, అంటే అండర్స్టాండింగ్ ద ఏజింగ్ బ్రెయిన్, ఏజింగ్ ఏ విధంగా ఉంది ప్యాటర్ను, ఈ ఏజ్ రిలేటెడ్గా బ్రెయిన్కి వచ్చి ఆస్పెక్ట్స్ ఏవైతే డిజేబిలిటీస్ కానీ డిజార్డర్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, బ్రెయిను, ఏజు, డిజార్డర్స్, న్యూరో డీజనరేషన్, ఈ పర్టికులర్ ఏరియాస్కి సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ ఇది. అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇది జనరల్గా ఈ మల్టీ మోడల్ డేటా ఇంటిగ్రేషన్ సెట్స్ తీసుకుని ఎంఎల్ ఆల్గారిథమ్స్ వాడి అడ్వాన్స్డ్ అనలిటికల్ అప్రోచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాడి ఇది చేయడం జరుగుతుంది. బేసికల్గా దీనికి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, బయోసైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, డేటా సైన్స్ కానీ,
బయోస్టాటిక్స్ కానీ, బయోఫిజిక్స్ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, క్వాంటిటేటివ్ డిసిప్లైన్స్ ఆర్ ఎనీ క్వాంటిటేటివ్ డిసిప్లైన్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ స్టాటిక్స్ ఇవన్నీ వీళ్ళకు కూడా చేయొచ్చు. ప్రాబబులీ మెడికల్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా? బయో ఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిక్స్, బయో టెక్నాలజీ వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు. స్లైట్గా ఎంఎల్ రిలేటెడ్, డేటా రిలేటెడ్ టచ్ దీనికి ఉంటుంది కాబట్టి ప్రాబబులీ పైథాన్ కానీ, C++ కానీ, పైథాన్ ఆర్ లాంగ్వేజ్ కానీ కొంత టచ్ ఉన్నట్లయితే ప్రిఫరబుల్ అని చెప్పారు. బట్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. ఇది 4th బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది IISc బెంగళూరులో. దీనికి ఇంటర్న్షిప్ అనేది 3 నెలల పాటు చెయ్యాలి. ఇది చాలామందికి చెప్తుంటే మెడిసిన్ స్టూడెంట్స్ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే సారత్వాన్ని పడిపోతున్నారని చెప్పి అనుకుంటారు. కానీ నన్ను ఇంత వండర్ఫుల్ రీసెర్చ్ ఆపర్చునిటీ వచ్చింది కదండి IIScలో. ఇప్పుడున్న ఫ్యూచర్లో ఏదైనా US వెళ్ళాలన్నా, దేనికైనా వెళ్ళాలన్నా, రొటేషన్ మనం ఏదైనా పీజీకి వెళ్ళాలన్నా, రెసిడెన్సీకి వెళ్ళాలన్నా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కావాలి. పేపర్ పబ్లికేషన్స్, పోస్టర్స్, కాన్ఫరెన్స్లు కావాలి. అలాగా దీనికి 3 నెలల పాటు చేయాలి కదా. కష్టపడి మీరు అప్లై చేసి సీట్ వచ్చింది అనుకోండి MBBS వాళ్ళకి. మీ MBBS చదివి కాలేజీ వాళ్ళు కనీసం పర్మిషన్ ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవ్వట్లా. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే తప్ప 100కి 1 ఇస్తే వచ్చినట్లుగా. అన్ఫార్చునేట్గా మెడికల్ రిలేటెడ్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో దీనికి మెడిసిన్ స్టూడెంట్స్ ఎవడో అప్లై చేయట్లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది చెప్పినా మీకు అర్థం అవుతుందని నేను అనుకోవట్లేదు. మీకు అర్థం కాదన్న విషయం క్లారిటీ ఉంది నాకు. బట్ నేను చెప్తున్నాను, ఎవడో ఒకళ్ళు ఎదురుగానే అర్థమవుతుంది. ఇది దురదృష్టకరం. అందుకనే మెడిసిన్ వాళ్ళు స్టూడెంట్స్ రీసెర్చ్ చేద్దామని కోరికున్నా, నేను చేసేస్తాను సార్, అపోలోకి వెళ్ళి నేను US వెళ్ళిపోతాను అంటావు. ఎక్కడ చేసేస్తావు నువ్వు? ఇది అప్లై చేసావు, నీకు వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. ఎవడు పంపిస్తాడు నిన్ను? అసలు పర్మిషన్ ఇస్తారా? ఎవరు కదా. ఇది కదా రియాలిటీ. ఈ విషయం 11th బైపీసీ తీసుకున్న స్టూడెంట్కి అర్థం కాదు. నేను బ్రెయిన్ రీసెర్చ్ చేస్తాను, నేను మెడిసిన్కి ఇంట్రెస్ట్ లేదు, నాన్ క్లినికల్ సైడ్ చేస్తానంట. నాన్ క్లినికల్ సైడ్ చేయాలన్నా, క్లినికల్ రీసెర్చ్ సైడ్ చేయాలన్నప్పటికీ కూడా కాలేజీ ఇంటర్న్షిప్ చేయాలి కదా. ఆ ఇంటర్న్షిప్స్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుకనే మెడిసిన్ MBBS కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు మీరు చెప్పండి రా బాబు, మీరు దండం పెడతాను, మీరు పోయి కాలేజీ వాళ్ళని అడగండి, ఒరే మాకు ఎప్పుడైనా ఇంటర్న్షిప్లో వచ్చినట్లయితే మాకు పర్మిషన్ ఇస్తారా, సస్తారా అని అడగండి. మీరు అలాగ మీరు అడగర్లే, పక్కన పెట్టండి, అది వేరే విషయం, పక్కన పెట్టి. కమింగ్ టు ద ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కానీ, బయోస్టాటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైతే చదువుతారో దయచేసి వాళ్ళు అప్లై చేయండి. దీనికి ఉన్నంత ఫ్యూచర్ డిమాండ్ దీనికి లేదు. కంప్యూటర్ సైన్స్లో మీరు ఏదైతే హార్డ్వేర్ ఇండస్ట్రీయో, సాఫ్ట్వేరో, లేకపోతే సైబర్ సెక్యూరిటీయో, లేకపోతే ఏదైతే మిషన్ లెర్నింగో, ఆల్గారిథమ్స్ ఏవైతే మీరు చెప్తున్నారో వాటికి హ్యూజ్ కాంపిటీషన్ ఉందంటే వాటికి PhD అడ్మిషన్స్ రావట్లా. మీరు కానీ కరెక్ట్గా ఎలాంటి బ్రెయిన్లోకి వచ్చి ఈ డేటాను తీసుకుని ML వాడి, ప్రోగ్రామింగ్ వాడి, ఆ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఏరియాస్లో కూడా ఒక 3 నెలల పాటు కష్టపడి చేసి తర్వాత పోస్టర్ ప్రజెంటేషన్ చేసి రీసెర్చ్ పబ్లికేషన్ చేస్తే IISc నుంచి ఒక్క రికమెండేషన్ లెటర్ పట్టుకుంటే ప్రాబబుల్లీ టాప్ ఇన్స్టిట్యూట్స్లో మీకు PhD సీట్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఈ పాయింట్ కూడా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, పక్కన పెట్టు. ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కాకుండా MTech స్టూడెంట్స్ లేదా MSc స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందా అంటే ఉంది. బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ చదువుతున్నాం సార్, మాకు ఏదైనా అవకాశం ఉందా అంటే ఉంది. ప్రాబబుల్లీ ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు 6 లాంగ్వేజ్ వచ్చని చెప్పి అప్లికేషన్ పెట్టేయండి, నేర్చేసుకోండి లోపు. లేకపోతే పైథాన్ కానీ చాలా ఈజీ, అది పెద్ద కష్టమైన పని. మెడికల్ వాళ్ళు మేము ఎక్కడ నేర్చుకుంటాం, బయోటెక్నాలజీ వాళ్ళు అని అనకంటారా బాబు, మీకు దండం పెడుతున్నది అవసరమే. ఈవెన్ మెడికల్ కూడా ఇది చెప్తుంటే మీకు అంటే 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత రీసెర్చ్ PhD సీట్లు ఎలా ఉంటాయని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 1000లో ఒకటి కూడా అర్థం కావు ఇవి. ఎందుకంటే 1000లో ఒకటే అప్లై చేస్తారు కాబట్టి. 1000 కూడా కాదు, 10,000లో ఒకటి. అందువల్ల నా మాటలు జనరల్గా మీకు అది సరిగ్గా నేను కన్వే చేయడం రావట్లేదో, లేకపోతే మీకు అది సరిగ్గా బ్రెయిన్లోకి వెళ్ళట్లేదో, మరి వెళ్దాం మరి అంతే. అందుగురించి ఈ వీడియో 500 మంది చూస్తే ఎక్కువ. దీన్ని ఎందుకు చూస్తారు? ఈ చూడరు మీరు. ఎవడు దేని లేకపోయింది, ఎవడు దేని కడుపు చేశాడు, ఎవరికి ఎంతమంది పెళ్ళాలన్నారు అన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది మనకి జనాలకి. ఇవి తెలుసుకుందాం అన్న క్యూరియాసిటీ ఎవరికి ఉండదు. ఇది హార్డ్ కదా సబ్జెక్ట్, అందు గురించి. సరే, దీని డెడ్ లైన్ 23 మార్చ్. 23 మార్చ్ డెడ్ లైన్ కదా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి సార్, మా వల్ల అవుతుందా, టైం సరిపోదు కదా, మీరు 8 లాస్ట్లో చెప్తున్నారు. అదృష్టం కొద్ది ఈ యొక్క ఇంటర్న్షిప్కి ఏంటంటే మీరు LORస్కి జస్ట్ మెయిల్ ID పెడితే సరిపోతుంది. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత రికమెండేషన్ లెటర్లు అడుగుతారు. ఫస్ట్ స్టేజ్ స్క్రీనింగ్ అయిన తర్వాత మీరు రికమెండేషన్ లెటర్స్ అప్లోడ్ చేయక్కర్లేదు. క్లియర్? రెండో పాయింట్, NOC మీరు తెచ్చుకోవాలి కదా సార్. మరి NOC కాలేజీ వాళ్ళ దగ్గర 2 రోజుల్లో 3 రోజుల్లో వీడియో తక్కువ టైంలో పెట్టడం NOC దీనికి అక్కర్లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే NOC ఇవ్వాలి. సార్ మే 1 నుంచి జూలై 31 వరకు 3 నెలల ఇంటర్న్షిప్ అంటున్నారు కదా. ఒకవేళ నాకు 2 నెలల హాలిడేస్ ఉన్నాయి, 2.5 నెలల హాలిడేస్ ఉన్నాయి మా ఇంజనీరింగ్ కాలేజీలోను, IITలోను, వేరే చోట. మా పరిస్థితి ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే ఆ 15 రోజులు వెసులుబాటు మీకు ఇస్తారా అంటే ఇస్తారు. ఈ 3 పాయింట్లు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. మరి కొత్తగా క్వశ్చన్ అడగండి. మీరు వర్క్ చేసేటప్పుడు క్లినీషియన్స్తో వర్క్ చేస్తారు, సైంటిస్టులతో వర్క్ చేస్తారు, న్యూరో సైంటిస్టులతో వీళ్ళందరితో కలిపి వర్క్ చేస్తారు. కాబట్టి 3 నెలలు అయిపోయిన తర్వాత పోస్టర్ ప్రజెంటేషన్ కూడా చేసి
మంచి ప్రజెంటేషన్తో మంచి పిహెచ్డి అడ్మిషన్ టాప్ క్లాస్ ప్రీమియర్ మెడికల్ కాలేజీల్లో పిహెచ్డి కొట్టొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూనివర్సిటీస్లో పిహెచ్డి వేరు, మెడికల్ యూనివర్సిటీస్లో యూఎస్లో పిహెచ్డి వేరు. మెడికల్ యూనివర్సిటీస్లో పిహెచ్డి ఏదైతే ఉందో చాలా మోస్ట్ ప్రీమియర్గా ఉంటుంది, చాలా బెటర్గా సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంజనీరింగ్ చదివినా కూడా ఈ ఏరియాలో వర్క్ చేసినట్లయితే, ఇంట్రెస్ట్ ఉందని మీరు జస్టిఫై చేసినట్లయితే డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. మెడికల్లో ఉన్న అన్ని ఆపర్చునిటీసు మెడికల్ స్టూడెంట్స్ తప్ప నాన్ మెడికల్ వాళ్ళే పట్టుకుంటారు. 100కు 100 కూడా అమెరికాలో. ఇది కూడా మీకు అర్థం అవ్వదు చెప్పినా. అందు గురించి నాన్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళన్నా యాక్టివ్ అయ్యి అలాగా వాళ్ళకి పట్టుకుంటారు. కాబట్టి మీరన్నా ఇది పట్టుకోండి. మంచి ఎన్ఐటీ ఐఐటీలో చదివే స్టూడెంట్స్ కానీ ఏదైనా కొంచెం ప్రీమియర్ కాలేజీలో లేకపోతే మంచి జీపీఏ రీసెర్చ్ ఉన్నటువంటి ఈ ఏరియాస్లో రీసెర్చ్ చేసినట్లయితే చాలా హైలీ డిమాండ్ ఉంది. డిమాండ్ ఉందనేది ప్రూఫ్ అడగండి, మీకు అర్థం అవుతుంది. చెప్పినా నేను చెప్తున్నాను కదా, గుడ్డిగా వెళ్ళిపోవచ్చు. ఇది డిమాండ్ ఉన్న సీట్లు వస్తే వీటిలో ఉన్నంత ఫండింగ్ అసలు దేనికి లేవు ప్రపంచంలో. సరే అర్థమైతే అప్లై చేయండి, లేదంటే వదిలేయండి.